ఈ సమయంలో మన మధ్యలో శ్యామ్ గారు వారు వచ్చి మరి దేవునిలో వాళ్ళకున్న అనుభవాలు, ఎందుకంటే శ్యామ్ అన్నని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తానండి. తను ఎక్కడున్నా కూడా దేవుని పనిలో ఉంటాడు. ఆయన కూడా పాటలు రాశాడు. అలా పని పెట్టుకునే వాళ్ళంటే నేను చాలా ఇష్టపడతాను. ఏ పని పెట్టుకోకుండా తిరిగే వాళ్ళంటే మనసులో చాలా బాధపడుతుంటానండి. అంటే దేవుడికంటూ నీకంటూ దేవుని పనిలో గోల్ లేదా? ఎందుకు ఇలా? గనుక ఎవరైతే హృదయపూర్వకంగా, నేను ఈ సందర్భంగా శ్యామన్నకు ఒక రిక్వెస్ట్, వీలైతే మంగళగిరి ట్రాన్స్ఫర్ పెట్టేసుకోండి. మీ అవసరత మంగళగిరి కాలేజీకి ఉంది. ఎందుకంటే పని చేసేవాళ్ళు, పని కల్పించుకొని చేసేవాళ్ళు కావాలి నాకు, పని స్కిప్ చేసేవాళ్ళు కాదు. కనుక ఈ సమయంలో శ్యామన్న వచ్చి దేవుని పనిలో తన అనుభవాలని 5 నిమిషాలు పంచుకోవాల్సిందిగా వారికి సమయాన్ని అందిస్తున్నాను. ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన డిప్యూటీ డైరెక్టర్ ఈ సంతోష్ కుమార్ అన్నయ్యకి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదికను అధిగమించిన పెద్దలకు, నాతోటి సహోదరులకు, సంఘమంతటికి యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పాటలు రాసి కూడా నేను ఒక సంవత్సరం అయింది. అంటే యాక్సిడెంట్ అయిన టైంలో అన్నయ్య నా దగ్గరకు రావడం జరిగింది. అప్పుడు ఈ పాటలన్నీ అన్నయ్యకి చూపించడం జరిగింది. అన్నయ్య దాంట్లో 3 పాటలు సెలెక్ట్ చేశారు. అన్నయ్య బాగున్నాయి, వీటిని ఎలాగైనా మనం ప్రొజెక్ట్ చేద్దాం అన్నప్పుడు నేను కూడా ఓకే అన్నయ్య అని అన్నయ్యతో చెప్పడం ద్వారా అన్నయ్య దీని గురించి చాలా బాధ్యత తీసుకొని, నేను అన్నయ్యని కూడా ఇంకా మధ్యలో ఏమీ టచ్ చేయలేదు. అన్నయ్య బాధ్యతను తీసుకొని పూర్తిగా, అంతే నా ధర్మశాల అని తెలియదు, సంతోషానికి అప్పచెప్తే అన్నయ్య చూసుకుంటాడన్న ధైర్యంతో, నమ్మకంతో అన్నయ్యకి అప్పచెప్పి అలా ఉండగలిగాను. కనుక ఆ పాటలు ఒక వారం రోజుల్లో రాశాను. అద్భుతంగా ఉన్నాయి. మనవాళ్ళు కూడా చాలామంది చూసే ఉంటారు ఇక్కడ. అలాగే నేను ఇక్కడ కాలేజీ దగ్గరకు వచ్చి కూడా దాదాపుగా 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అవుతుంది. నేను అప్పటికి బాప్తిసం తీసుకోలేదు. డాడీ గారి మెసేజ్లు మేము సెల్ ఫోన్లో విన్నాం. హైదరాబాదులో ఉన్నప్పుడు కిషోర్ అన్నయ్య ద్వారా ఎన్నో మెసేజ్లు వింటూ, దేవుని వాక్యం అంటే ఇలా చెప్పాలి. అప్పటికి మాది దేవుని కుటుంబమే, మా నాన్నగారు దైవ సేవకులే, కానీ బాప్తిసం తీసుకోలేదు. కానీ ఉద్యోగం చేస్తూ అలా రాష్ట్రాల్లో జిల్లాల్లో తిరుగుతూ ఉండేవాళ్ళం. కానీ డాడీ గారు మెసేజ్ విన్న తర్వాత వాక్యం అంటే ఇలా చెప్తారు, బైబిల్ అంటే ఇలా చదివితే అర్థమవుతుందని తెలుసుకొని అప్పటి నుంచి వాక్యం చదవటం, బైబిల్ని నేర్చుకోవటం, దేవుని సంఘానికి రావటం, బాప్తిసం తీసుకోవటం అన్నీ ఈ సంఘానికి వచ్చినాకనే జరిగినాయి. కానీ బాప్తిసం ఇక్కడ తీసుకోలేదు, కానీ మా నాన్నగారు వాళ్ళ సంఘంలో తీసుకున్నాను. మంగళగిరి ప్రాంతంలో మేము చాలా కార్యక్రమాలు చేసాం. కానీ అప్పట్లో మేము చాలామంది ఉండేవాళ్ళం. నా బాధ ఏంటంటే చాలామంది తొలగిపోయారు. కానీ వాళ్ళ అనివార్య కారణాలు కావచ్చు, అపవాది వేసిన వాళ్ళకి బాణాలు కావచ్చు, సత్యవాక్యంలో నుంచి తొలగిపోయారు చాలామంది. కానీ వాళ్ళందరూ ఉంటే ఈ ప్రాంతంలో ఇంకా బాగా అభివృద్ధి చెందేది, చాలా కార్యక్రమాలు చేసేవాళ్ళం అనుకున్నాం. కానీ వాళ్ళు చాలా నిలబెట్టుకోలేకపోయారు. కనుక అన్నయ్య అన్నట్లు నేను ఇక్కడికి రాకపోయినా పర్వాలేదు, నేను ఈ కాలేజ్ తరపునే అన్ని కార్యక్రమాలు చేస్తాను, అన్ని సహకారం ఉంటుంది, ఇంకా నేను అన్ని పనులు చేస్తాను, ముందుకు వెళ్తాను. నేను గతంలో ఒక చిన్న పుస్తకం రాశాను, దేవుడిచ్చిన గర్భఫలాలు నిత్యాగ్నిలోనిక నిత్య జీవానిక అని. ఆ బుక్ ఒక 1000 ప్రింట్లే తీసుకున్నాం. కానీ చాలామంది ఫోన్లు చేశారు, మంత్రాలయం నుంచి, ఏలూరు నుంచి, కడప నుంచి చాలామంది బాగుంది అని ఫోన్లు చేశారు. ఏదైనా చిన్న కార్యక్రమం అయినా మనం 10 రూపాయలదా లేకపోతే 100 రూపాయలదా 1000 రూపాయలదా మన ఆసక్తిని బట్టి మనం స్టార్ట్ చేస్తే మనలో చాలామంది జ్ఞానవంతులు, మనం జ్ఞానంలో ఐశ్వర్యవంతులమే, కానీ
అందరూ పేదవాళ్ళమే. కానీ జ్ఞానం వచ్చిందని చెప్పి మనం చాలా పిరికితనంగా ఉంటాం. అంటే మనలో పిరికితనం ఎక్కువ ఉంటుంది. కానీ మనం విశ్వాసంలో మనం ముందుకు వెళ్తే చిన్న కార్యక్రమాలు కూడా దేవుడు పెద్దదిగా చూపిస్తాడు. కనుక పాటలు కూడా అలాగా రాశాను. అంటే ఒక బుక్ రాయగలనా లేదా ఒక పాట రాయగలనా, నా టాలెంట్ ఏంటి, నేను ఏమి నేర్చుకోగలిగాను, ఇది ప్రజల మధ్య ప్రొజెక్ట్ చేయగలనా, నేను అందరిలాగా వచ్చిపోయేవాడిని కాదు, వచ్చిన వాళ్ళకి ఏదైనా చెప్పగలిగేవాడుగా ఉండాలని కోరుకున్నా నేను. అందుకే ఈ ప్రయత్నం చేశాను. ప్రయత్నం సక్సెస్ అయితే దేవుడు నన్ను ఆడుకుంటాడన్న ఆలోచనతో ఇవన్నీ నేను అన్నయ్య ముందు చెప్పడం జరిగింది. అన్నయ్య నాకు సపోర్ట్ చేశాడు, మీరందరూ సహకరించారు. మీ అందరి ప్రార్థన వల్ల ఇది సక్సెస్ఫుల్గా నడుస్తుందని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు అన్నయ్య. చాలా సంతోషం అన్న విషయంలో నేను చాలా హ్యాపీ. నేనే కాదు, దేవుడు కూడా హ్యాపీ.